హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య టుడే. డిఎడ్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అయినాయి. ఎవరైతే డిఎడ్ ఎగ్జామినేషన్ రాసిండ్రో వాళ్ళందరూ కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ అండ్ అలాగే కింద డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎంటర్ చేస్తే మీరు మీ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు కీని కూడా రిలీజ్ చేసిండ్రు. మీరు పెట్టినది అండ్ అంటే మీ రెస్పాన్స్ షీట్ ప్లస్ మీరు ఏమేమి ఆప్షన్స్ పెట్టినో ఆ కీ తోటి మ్యాచ్ చేసుకొని చూడండి. ఎంత స్కోర్ వస్తుంది అనేది కింద కమెంట్ చేయండి. సో ఇట్లా చేస్తే మీకు ఏంటంటే బేసిక్గా ఎన్ని మార్కులకి ఎంత ర్యాంక్ వస్తుంది, ఏ కాలేజ్లో వస్తుంది అనేది తెలియడం కోసం మాత్రమే. అండ్ కంపల్సరీగా చెక్ చేసుకొని ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఆబ్జెక్షన్స్ రేజ్ చేయండి. ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటిదంటే మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఆబ్జెక్షన్స్ రేజ్ చేసిన వాళ్ళకి కాదు, అందరికీ యాడ్ అవుతాయి అన్నమాట. సో అందుకోసమని కంపల్సరీగా ఆబ్జెక్షన్స్ అయితే ఏవైనా ఉంటే గన్ షార్ట్గా మీకు క్లియర్గా ఐడియా ఉంది అంటే డెఫినెట్లీ ఆబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వన్స్ ఇది అయిపోయిందంటే రేపటికే లాస్ట్ డేట్, యాక్చువల్లీ May 26 వరకే. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ గురించి, కౌన్సిలింగ్ గురించి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. మంచిగా ఎన్ని మార్కులు వచ్చినా సరే ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ కాలేజెసే పెట్టుకోవాలి. అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మెయిన్. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా వెరిఫికేషన్కే వెళ్ళకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా చెప్తున్నా, అక్కడ దాకా వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా మళ్ళీ రావడము, మళ్ళీ తర్వాత అక్కడ ఆఫీస్ చుట్టూ ఇక్కడ ఆఫీస్ చుట్టూ ఇదంతా టైం వేస్ట్. అసలు ఎండాకాలం ఇంకా బీభత్సంగా స్ట్రోక్స్ అవి ఇవి. సో ఇవన్నీ ఎందుకు, అందుకోసమని సర్టిఫికేట్స్ అన్నీ ఉంటే మనకి ఇట్లా ఒక డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. ఇంకా వెబ్ కౌన్సిలింగ్ అవన్నీ స్టార్ట్ కాలేదు. సో బీ రెడీ విత్ యువర్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ థింగ్, డిఎడ్లో కొంతమంది పీజీస్, డిగ్రీస్, ఎంబీఏస్ మంచి మంచి కోర్సులు చేసి కూడా డిఎడ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే రెగ్యులర్గా వెళ్ళరు. సో అందుకోసమని కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చా లేదా అని ఇట్లా కొంతమంది డౌట్స్ అడిగారు అనమాట. సో ఒకసారి మీ కాలేజ్ వాళ్ళని అడగండి, అట్లా ఏదైనా పాసిబిలిటీ ఉంటుందా లేదా అని. బిఫోర్ జాయినింగ్ కన్ఫర్మేషన్ చేసుకోండి. అంటే వీక్లీ 4 days వస్తాం, 3 days వస్తామని అట్లా వాళ్ళు మీకు చెప్తారు. అండ్ కొన్ని కాలేజెస్లలో నాకు తెలిసి ఇప్పుడే FRS వచ్చింది, అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్కి. సో లేదు అంటే అటెండెన్స్ ఫీ పే చేయించుకుంటారా ఏంటి అనేది ఒకసారి మీ కాలేజ్ వాళ్ళని కనుక్కోండి. ఏదైనా కూడా కాలేజ్లో జాయిన్ అయ్యే ముందే కనుక్కొని జాయిన్ కావాలి. వన్స్ కాలేజ్లో జాయిన్ అయినాక మన ఒరిజినల్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి. సో అందుకోసమని అప్పుడు మనము మళ్ళీ మాట్లాడడానికి ఏముండదు. వాళ్ళ ఒరిజినల్స్ పట్టుకొని మేము ఒరిజినల్స్ ఇవ్వము, మీరు డబ్బులు మొత్తం పే చేయండి, మాకు సీట్ లాస్ ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట. రియాలిటీ నేను చెప్పేది. వినడానికి మనకి చాలా హార్ష్గా అనిపిస్తుంది, బట్ ఇది రియాలిటీ. సో అందుకోసమని బిఫోర్ జాయినింగ్ ద కాలేజ్ అన్నీ తెలుసుకొని క్లియర్గా జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్, సజెషన్స్, ఫీ స్ట్రక్చర్ కావాలి అంటే నేను PDF పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఆల్రెడీ 2 పేపర్లు పెట్టాము. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను కింద పేజ్ మెన్షన్ చేస్తాను, ఆ పేజ్ని ఫాలో అవ్వండి. అక్కడ మేము ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే పోస్ట్ చేస్తాము. ఇంకా నేను ఏదైనా మిస్ చేస్తున్నట్లు కనుక అనిపిస్తే కింద కమెంట్ చేయండి, డెఫినెట్లీ విల్ రిప్లై. థ్యాంక్ యూ.